నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, వరద తగ్గుముఖం పట్టింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరి ఇప్పుడు తక్షణం చేయాల్సిన పనులేంటి ప్రభుత్వం నుంచి అని చెప్పేసి ఒక్కొక్క శాఖ ఉన్నాయి కదా సార్. మామూలుగా నీటిపారుదల శాఖ అయితేనేమి, విద్యాశాఖ అయితేనేమి, పురపాలక శాఖ అయితేనేమి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అయితేనేమి, పౌర సరఫరాల శాఖ అయితేనేమి, విద్యుత్ శాఖ, శానిటేషన్, ఇలాంటి తదితర విభాగాల శాఖల నుంచి ప్రభుత్వం నుంచి ముమ్మరంగా సాగాల్సిన అంశం పైన ఒక గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటే మీరేం చెప్తారు సార్? ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ తిరుగుతూ ప్రతి రోజు మనం చూస్తున్నాం. ఏది జేసీబీ మీద 23 గంటలు నిన్న తిరిగాడు. 22 కిలోమీటర్లు సార్. తర్వాత మళ్ళీ వాళ్ళతో కలెక్టర్లతో సమావేశాలు పెడుతున్నాడు. వెంటనే తిరుగుతున్నాడు. అసలు ఆయన క్యాన్వాయ్ వదిలేసి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏంటి మీరు అన్నది ఉపశమన చర్యలు కాదు. ఇప్పుడు పారిశుద్ధ్యం ఇవాళ తీవ్రమైనటువంటి సమస్య. బురద పేరుకుపోయిన నేపథ్యంలో నీకు 5 అడుగుల నుంచి 8 అడుగుల లోతున నీళ్లు, ఇప్పటికీ ఇంకా నీళ్లు తీయలేదు, ఇంకో 2 రోజులు నీళ్లు ఉంటాయంటున్నారు. ఇప్పుడు శానిటేషన్ సమస్య అనమాట. అందుకే ఒక 100 ఫైర్ ఇంజిన్లు పెట్టి 2100 మంది సిబ్బందిని పెట్టి మొత్తం పారిశుద్ధ్యం ముందు అసలు బాగు చేయించే పనిలో పడ్డారు. అటు ఆ వైపు ఆ పని చేస్తూనే ఒక 196 వైద్య శిబిరాలు నడుపుతున్నారు. అంటే అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. చాలా ఇప్పటికే మనం చూస్తున్నాం. ఏది విష జ్వరాలు, డెంగీ తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వరద విపత్తు ఇవాళ బుడమేరు వల్ల వచ్చినటువంటి దీనివల్ల మళ్ళా అంటువ్యాధులు ఎక్కడ ప్రబలుతాయి అనేటువంటి ఒక ఆందోళన. మనం శానిటేషను నెక్స్ట్ మెడికల్ అండ్ హెల్త్ కమ్ముకోవాల్సినట్టు అవసరం ఉంది. ఇవాళ మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా చాలా బాధ్యతగా పనిచేస్తోంది. అరకొరగా కొంతమంది సహాయ నిరాకరణ, దానిపైన ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం డివిజన్కి 32 ఐఏఎస్లను పెట్టారు. ఇది 190 సచివాలయాలకి ఇన్ఛార్జీలుగా ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్కి 3 డివిజన్లు ఇచ్చారు. ఒక్కొక్క మంత్రికి 3 డివిజన్లు ఇచ్చారు. మొత్తం అన్ని డివిజన్లకి ఒక ఎమ్మెల్యే, ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఎమ్మెల్యే చొప్పున బాధ్యతలు ఇచ్చి ఇవాళ బాధితుల సేవలో మరి ప్రభుత్వం పనిచేస్తుంటే కొంతమంది గడ్డలు వేస్తున్నారు. మరి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని చోట్ల పరామర్శకు వెళ్ళాడంటున్నారు. దానిపైన ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ప్రజల్ని కాపాడటం ఒక యజ్ఞం మాదిరిగా నేను చేస్తుంటే వీళ్ళు కొన్ని అరాచక శక్తులు ఈ విధంగా బురద జల్లుతున్నారు, అడ్డంకులు సృష్టిస్తున్నారు, కుట్రలు చేస్తున్నారంటూ సంఘ బహిష్కారానికి పిలిపించారు. ఈ దుర్మార్గులను అసలు సంఘ బహిష్కారం అసలు ఇది చాలా పెద్ద మాట సార్. ఒక ముఖ్యమంత్రి సంఘ బహిష్కరణకు గురి చేయాలి అనే పిలుపునిచ్చారు అంటే అది అంతటి తీవ్రమైన వ్యాఖ్య చేయడానికి గల కారణం ఏంటి సార్? ఎందుకంటే ఇప్పుడు వైసీపీ నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు అసలు మాజీ ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ఇదేంటి విమర్శలు చేసే సమయమా? ఇదేంటి ఇది విరాళాలు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి సమయం, ఇది అక్కసు వెళ్ళగక్కే సమయమా? 3 లక్షల పైగా జనం ఇవాళ నీళ్లలో నానుతున్నారు. నీకు 6 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందంట. 3800 కిలోమీటర్లు రోడ్లు ధ్వంసం అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఒక పెద్ద పెను సవాల్ అన్నమాట. ఏది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. దీన్ని మీటప్ అవ్వాలంటే ఛాలెంజ్గా తీసుకునే ప్రభుత్వం ఉంది, సమర్థుడైనటువంటి నాయకుడు ఉన్నాడు. ఆయనకి సహకారం అవసరం. ఏది మద్దతు ఇవ్వాలా, సంఘీభావం తెలపాలా. ఆయన ఎంతైనా చేయడానికి తను సిద్ధంగా ఉన్నప్పుడు 74 ఏళ్ల వయసులో రోజుకి ఆయన మరి 20 గంటలు పనిచేస్తున్నాడంటే కనీసం 3 గంటలు ఆయన నడుము వాల్చకుండా తిరుగుతున్నప్పుడు జేసీబీ మీద ఆయనే, ట్రాక్టర్ల మీద ఆయనే, ఇంతకుముందు ముఖ్యమంత్రులాగా ఆయన ఏమైనా హెలికాప్టర్లో వచ్చి ఏరియల్ వ్యూ చూసుకుని వెళ్ళిపోతున్నాడా? నడుములోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. తనే స్వయంగా ఇంటింటికి వెళ్ళి ఆహార ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇవాళ ఇప్పటికీ ఈ సమయానికి 6 లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. నిన్న 9,09,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారంట. అంటే పెద్ద ఎత్తున వస్తున్నాయి, విరాళాలు ఇస్తున్నారు. ఏది దానికి కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో మనజీర్ అనే ఒక ఐఏఎస్ ప్రత్యేక డెస్క్ పెట్టారు. ఏది ఎవరెవరైనా సరే మీరు విరాళాలు ఇవ్వాలన్నా, ఆహారం ఇవ్వాలన్నా, దుస్తులు ఇవ్వాలన్నా అక్కడ ఒక ప్రత్యేక డెస్క్ పెట్టారనమాట. ఒక ఇది కూడా ఇచ్చారు. ఏది సీఎం రిలీఫ్ ఫండ్కి అకౌంట్ కూడా రిలీజ్ చేశారు, అకౌంట్ నంబర్ అనేది. ఆన్లైన్లో మీరు చెల్లింపుల కోసం కూడా అందరూ వదాన్యులు ముందుకు వస్తున్నారు, విరాళాలు ఇస్తున్నారు. మనం చూసాం ఒక దివి ల్యాబ్స్
వాళ్ళు 1,75,000 ఫుడ్ ప్యాకెట్స్కి పంపిణీకి రెడీ అయ్యారు. ప్రతిరోజు ఇస్తున్నారు అన్నమాట. అక్షయ పాత్ర వాళ్ళు 1,00,000 ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. హోటల్స్ అసోసియేషన్ 1,00,000 ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేస్తుంది. అంటే ఇవాళ ఈ ఇచ్చే ఆహారం ఇవ్వడానికి వీళ్ళు ముందుకు వస్తున్నప్పుడు వీళ్ళు అది వృధా చేయకూడదు. దాన్ని కొంతమంది నీళ్లల్లో పారేస్తున్నారని, దానికోసం ఎగబడుతున్నారని. ఇప్పుడు దానం చేయటం ఒక గొప్ప, ఆ దానం వాళ్ళకు అందించటం మరొక ముఖ్య అంశం అన్నమాట. ఏం జరుగుతోంది? వృధా జరుగుతోంది. దానిపైనే సీఎం కూడా సీరియస్ అయ్యారన్నమాట. నేను ఆహారం తెప్పిస్తున్నాను, ఇప్పిస్తున్నాను, మీరు ఆ ఆహారాన్ని పంపిణీలో విఫలమైతే ఎట్టా అంటూ కొంతమంది ఐపీఎస్లు ఎవరైతే జగన్ వీరభక్తులను అంటగాయారన్న చెడ్డ పేరు తెచ్చుకున్నారో వాళ్ళ యొక్క సహాయ నిరాకరణ పైన ఆయన ఫైర్ అయ్యారు. ఉంటే ఉండండి, లేకపోతే ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోండి తప్ప మీకు జీతం ఇస్తోంది ఎవరు? ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు నుంచి మీకు జీతాలు తీసుకుంటూ ఇవాళ ఇది ప్రజాద్రోహం అని ఆయన ఫైర్ అవుతున్నారనమాట. మనం ఈరోజు కావాల్సిందేంటి? నాయకుడికి మద్దతుగా నిలబడటం, ప్రభుత్వానికి సంఘీభావం చెప్పటం, ఆఖరి బాధితుడికి కూడా సహాయం అందేలా చర్యలు చేపట్టాలి. ఒకవైపు ఏమో నారా కుటుంబం, నందమూరి కుటుంబము దాదాపు కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ రాష్ట్రంలో వరదలు జరిగినప్పటికీ వాళ్ళ వంతుగా మానవతా దృక్పథంతో అక్కడికే వెళ్ళేసి సేవలు చేస్తూ ఉన్నారు. మరి నారా భువనేశ్వరి గారు అయితేనేమి, నందమూరి బాలకృష్ణ గారు అయితేనేమి, మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు చేస్తున్నటువంటి హెల్త్ క్యాంపులు కానీ, బ్లడ్ క్యాంపులు కానీ, దోమ ప్రభావితాలతో ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టడం కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి, ఇటు ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు ₹1 కోటి ఒక్కొక్క రాష్ట్రానికి భువనేశ్వరి గారు ఇవ్వడం జరిగింది. మరి నందమూరి బాలకృష్ణ గారు కూడా చెరొక 50 లక్షలు ఆ రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు, వివిధ విశ్వక్సేను, అశ్విని దత్ గారు, ఈ విధంగా అదేవిధంగా విరాళాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు ఒకసారి మనం చెప్దాం సార్. బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండి బల్సు శ్రీనివాసరావు ₹1 కోటి, సినీ నిర్మాత అశ్విని దత్ 25 లక్షలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 25 లక్షలు ఆంధ్రప్రదేశ్, సిద్ధార్థ వాకర్స్ క్లబ్ 5 లక్షలు, టీడీపీ మహిళా నాయకురాలు రాయపాటి శైలజ 5 లక్షలు, డాక్టర్ ఐ నళిని ప్రసాద్ 1,00,000, పొట్లూరు విజయకుమార్ 1,00,000, అల్లూరి అచ్యుత రామరాజు 1,00,000, వల్లభనేని రవి ఈ 1,00,000 విరాళం ఇప్పటి వరకు ప్రకటించారు సార్. ఇంకా మీరు ఇందాక చెప్పినట్టు సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా ఆన్లైన్ ద్వారా ఎవరైనా అకౌంట్ నెంబర్స్ కానీ పెట్టడం జరిగింది. మరి మన ఛానల్ తరపున కూడా వీళ్ళందరికీ ఎవరైతే ఈ ముంపు ప్రాంతానికి విరాళాలు ఇచ్చారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఇలాంటివి మళ్ళా జరగాలని కోరుకుంటారు సార్. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారి కుటుంబము ప్రతి 20 దశాబ్దాల పాటు సేవలు కొనసాగిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి గారి మీద ప్రేమ, కనీసం తల్లిగారి మీద ప్రేమ ఉండి ఉంటే, ఒకవేళ పోనీ తాత రాజారెడ్డి గారి మీద కూడా ప్రేమ ఉండి ఉంటే ఫౌండేషన్ని పెట్టారు, వైఎస్ఆర్ ఫౌండేషన్ అని. కనీసం ఆ ఫౌండేషన్ ద్వారా ఎటువంటి సేవలు అందిస్తున్నారు ఇప్పటికి ఎవరికి తెలియని పరిస్థితి. మరి ఏంటి, ఒకవైపు ఏమో వీళ్ళు అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు ప్రతిసారి నారా నందమూరి కుటుంబాలపైన, మీరేమంటారు సార్? ఇవాళ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఎన్టీఆర్ ఇచ్చినటువంటి ఆ సూక్తి, ఆ బోధనలు ఇవాళ ఈ రాష్ట్రానికే ఒక దిక్సూచి. ఎందుకనంటే ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్, మీరు అన్నది చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 22 ఏళ్లుగా ఇవాళ సేవలు అందిస్తున్నారు. అటు విద్యారంగం, వైద్య రంగం, ఇటు ఉపాధి మనం చూసాం. జాబ్ మేళాలు కూడా వాళ్ళు నిర్వహిస్తున్నారు అన్నమాట. 2 చోట్ల మోడల్ స్కూల్స్, ఎక్కడ చెల్లపల్లి కావచ్చు, ఇక్కడ గడ్డిపేట కావచ్చు, ఉచిత విద్య ఇస్తున్నారు. ఇప్పుడు 20 కోట్ల విలువైన మందులు పంపిణీ చేశారు. 20 లక్షల మందికి స్వాంతన చేకూర్చారు. మొన్న చూసాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అక్కడ తిరుపతిలో వరదలు బీభత్సం అన్నమాట. తిరుపతి అసలు మునిగిపోయిన పరిస్థితుల్లో 43 మంది అక్కడ చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చారు. 43 లక్షలు అన్నమాట విరాళంగా ఆ నెల్లూరు, తిరుపతి ఆ వరద బీభత్సంలో. అంటే ఇవాళ ఏంటి, బాధితులను ఆదుకోవాలి, అండగా ఉండాల. బాధల్లో అండగా ఉన్న వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, దేవుళ్ళుగా కొలుస్తారన్నమాట. అది ఎన్టీఆర్ స్ఫూర్తి. ఇవాళ ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్టు మరి సేవలని 2 తెలుగు రాష్ట్రాల్లో ఇస్తోందంటే కారణం అదనమాట. ఇప్పుడు వైఎస్ఆర్ ఫౌండేషన్ అన్నారు, అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయారు. ఆయన ఇప్పుడు చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? దగ్గర నీకు 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళుగా ఈ ఫౌండేషన్ చేసినటువంటి సేవలు ఏంటి?
కనీసం మీ చేతిలో మీ సొంత మీడియా ఉంది, మీ సాక్షి ఛానల్ ఉంది, సాక్షి పత్రిక ఉంది. ఇవాళ వైఎస్ఆర్ ఫౌండేషన్ తరపున ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాం, ఇన్ని మందులు ఇచ్చాం, ఇంతమందికి చేసాం, అక్కడ స్కూల్స్ పెట్టాం, వీళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాం, వీళ్ళకి ఉపాధి కల్పించాం, జాబ్ మేళాలు పెట్టాం. ఎప్పుడన్నా ఏదైనా ప్రెస్ రిలీజ్ చూసారా? లేదు సార్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ ప్రకటించిన ₹1 కూడా ఉత్తిత్తి ప్రకటన అంట. అది కూడా ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలని నాయకులతో చర్చించి మరీ ఇవ్వాలి అని చెప్పేసి. ఏదో సినిమాలో 10 ఏళ్ల క్రితం ఏదో సినిమా చూసే ఉత్తిత్తి బ్యాంక్ అని ఉండేదంట. దాని పేరే ఉత్తిత్తి బ్యాంకు. అంటే అసలు వాడు తీసి పారేస్తాడు ఆ బ్యాంక్, మరుసటి రోజు వెళ్తే బ్యాంక్ ఉండదు. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఉత్తిత్తి విరాళం అంటున్నారు. ఇది ఎందుకంటే ఆయన గతంలో హుద్హుద్ అప్పుడు కూడా 50 లక్షలు ప్రకటించాడు. కానీ 50 లక్షలు ఇటు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వలేదు, అటు పిఎంకి ఇవ్వలేదు. అదేమైందో తెలియదు. ఇప్పుడు ఈ ₹1 కూడా ఈయన ఏంటి ఇస్తాడా, ఎవరికి ఇస్తాడు, చేస్తాడంటే ఆయనే చెప్పాడు ఏమని, మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న పరిస్థితి. దేశంలోనే సంపన్న సీఎంగా నిన్నటిదాకా ఆయన రికార్డు. ఆయన వాడే పెన్ను ఖరీదు ₹1,00,000, ఆయన వాడే చెప్పుల ఖరీదు ₹139,900, ఆయన తాగే డ్రింక్ ఖరీదు ₹4,950. ఏది ఆ మంచినీళ్ళ ఖరీదు 750 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ ఉంటుంది ఎప్పుడు అక్కడ. దాని ఖరీదు ఎంత అనుకుంటున్నావు? ₹4,495. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎంతైనా ఇవ్వచ్చు. మధు గారు చెప్పారు ఏమని, ఆ సాక్షి యాడ్స్కే 650 కోట్లు తీసుకున్నావే 5 ఏళ్లలో, 6 కోట్లు ఇవ్వడానికి నీకు చేతులు రాలేదు. భారతీ సిమెంట్స్ ఇవాళ 15,000 కోట్ల ఎస్సెట్, 15,000 కోట్ల. మరి ఇవాళ రేపొద్దున అనేక మంది ఇళ్ళు పాడైపోయాయి. ఆ ఇళ్ళన్నిటికీ కూడా నువ్వు సిమెంట్ ఇవ్వచ్చు కదా, కనీసం సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఇవ్వచ్చు కదా సార్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కూడా ఇవ్వచ్చు. ప్రతి పరిశ్రమ ఇస్తోంది. దివి పరిశ్రమ ఇవాళ దివి ల్యాబ్స్ ఆయన ఏం చేశాడు, రోజుకి 1,75,000 ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్నాడు. భారతీ సిమెంట్స్ తరపున మీరు కూడా పోటీపడి ఇవ్వచ్చు కదా. 1,75,000 ఏంటి, మేము అసలు 2 లక్షలు 3 లక్షలు ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేస్తామని మేడం భారతి చెప్పొచ్చు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక జగతి పబ్లికేషన్స్, దాని నుంచి విరాళం ప్రకటించవచ్చు, విరాళాలు సేకరించవచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వచ్చు. ఈనాడు ఉంది, మనం చూసాం రామోజీరావు గారు నిన్న చనిపోయిన తర్వాత ఆయన ఏదో కీర్తిస్తూ ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే రామోజీరావు గారి సేవల గురించి ₹1,00,000 10 కోట్లు ప్రకటించారు నీకు అమరావతికి కిరణ్ విరాళంగా. మనం కూడా చెప్పుకున్నాం, మధు గారు మొన్న ఎప్పుడో ఒక దాంట్లో ఏమని 3 కోట్లు విరాళంగా ఇచ్చాడు, 3 కోట్లు పాఠకుల నుంచి సేకరించి ఇచ్చాడు. కేరళలో ఆయన వయనాడు బీభత్సానికి విరాళం ఇచ్చాడు. అసలు సూర్య భవనాలు నిర్మించారు ఎక్కడ, విశాఖపట్నంలో ఈ విపత్తుల్లో నష్టపోయినటువంటి కుటుంబాలకి. ఇప్పుడు మనం సంపాదించుకోగానే సారి కాదు కదా, కుబేరులైనంత మాత్రాన కాదు కదా, మీరంటూ కొంత సమాజానికి ఇవ్వాలి. ఈ సమాజం మనకింత ఇచ్చింది, సమాజానికి మనమేమి ఇచ్చామనే స్పృహ వీళ్ళల్లో లేకపోతే అదే ఇవాళ దురదృష్టం అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షణ్ముఖ్ ఇన్కమింగే, అవుట్ గోయింగ్ లేదు. ఆ ఫోన్కి అసలు అవుట్ గోయింగ్ లేదన్నమాట, అంతా ఇన్కమింగే తప్ప, ఆ ఖజానాలో లోపల పడేదే తప్ప బయటకు అసలు తీయని నేపథ్యం అన్నమాట. సార్ డివిఎస్ గారు, అదేవిధంగా సాక్షిలో స్క్రోలింగ్ జరుగుతూ ఉంది. జగన్ గారు ఏదో వ్యాఖ్యలు చేశారు సార్. 32 మంది చావుకు ఎవరు కారణం? సీఎం పదవికి చంద్రబాబు అర్హుడేనా? చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. ఇంతమంది చావుకు చంద్రబాబుదే బాధ్యత. చంద్రబాబు బాధితులకు క్షమాపణ చెప్పాలి. బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటరీ ఉంటుంది. ఈ గేట్లు ఎవరు ఎత్తారు? చంద్రబాబు ఇంటికి వరద పెరుగుతుందని బుడమేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తడం వల్లే విజయవాడకు వరద పెరిగింది. గోదావరి పుష్కరాల్లో మాదిరిగానే ఇది కూడా చంద్రబాబు తప్పిదం వల్లే జరిగింది. వరదల వల్ల 6 లక్షల మంది ప్రభావితమయ్యారు. ప్రతి ఇంటికి కనీసం 50,000 ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. మరి దీనిపై మీరేమంటారు? అంటే చంద్రబాబు అర్హుడు కాదా సీఎం పదవికి? అంటే ఆయన హెలికాప్టర్లో వెళ్ళలేదనా, జేసీబీల్లో తిరుగుతున్నాడనా? అంటే ఒక గతంలో జేసీబీలు పడగొట్టడానికి ఉపయోగపడ్డారు, ఇప్పుడు ప్రజలను కాపాడడానికి జేసీబీలను వాడుతున్నారు. మోకాళ్ల లోతు నీళ్లల్లో బాధితుల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఆహార పొట్లాలు పంపిణీ చేసినందుకు చంద్రబాబు అనర్హుడా ముఖ్యమంత్రి పదవికి? ఏది 23 కిలోమీటర్లు జేసీబీలో నీళ్లలో తిరుగుతున్నందుకు చంద్రబాబు అనర్హుడా ముఖ్యమంత్రి పదవికి? 74 ఏళ్ళ వయసులో సార్. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటి తనలాగా రెడ్ కార్పెట్ వేసుకోలేదనా, లేదు తనలాగా చెట్లు నరికించలేదనా, తనలాగా పరదాలు కట్టుకుని వెళ్ళటం లేదనా? ఎవరు అర్హులు? సీఎం పదవికి అర్హుడు జగన్మోహన్ రెడ్డా, సీఎం పదవికి అర్హుడు చంద్రబాబు? ప్రజలు నిర్ణయించారు.
3 నెలలు అవ్వలేదు ఇంకా ప్రజా తీర్పు వచ్చి నువ్వు అనర్హుడు అని తిరస్కరించారు. 164 నియోజకవర్గాల్లో నిన్ను చిత్తుగా ఓడించారంటే నువ్వు అనర్హుడు. 8 జిల్లాలకు క్లీన్ స్వీప్ సార్, అసలు కనీసం ఒక సీటు కూడా రాని పరిస్థితి. ఇప్పుడు 32 మంది మరణానికి బాధ్యత నీది. చంద్రబాబుది ఎలా అవుద్ది? ఆయన వచ్చి 3 నెలలు కాల, అంటే 3 నెలల్లో 32 మంది మరణాలకు ఆయన బాధ్యుడు అవుతాడా? 60 నెలల నీ పరిపాలన 32 మరణాలకి బాధ్యత. నువ్వు గనక ఇవాళ బుడమేరు ఆధునీకరణ చేసుంటే, దానిలో పూడిక తీసేసుంటే, ఇవాళ దానికి గనక నువ్వు 500 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ఇచ్చిన 500 కోట్లు నువ్వు ఖర్చు పెట్టుంటే ఇవాళ బుడమేరు పొంగేదా? నీ వాళ్ళు నువ్వు బుడమేరు గనక కబ్జా చేయకపోతే, ఆక్రమణలు చేయకపోతే, గండ్లు పూడ్చుకు ఉన్నట్లయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా? 4 లక్షల మంది ఇవాళ నీళ్లలో నానటానికి పాపం జగన్మోహన్ రెడ్డిది. పాపం చేసింది నువ్వు అయితే ఆ నెపం చంద్రబాబు మీద వేస్తే ప్రజలు వెంటబడి తరుముతారు, తరిమి కొడతారు ఇలాంటి మాటల వల్లే. మనం చూసాం మొన్న తెలంగాణలో కూడా బీఆర్ఎస్ వాళ్ళని ఎక్కడో తరిమి కొట్టారు, ఖమ్మం జిల్లాలోనో ఎక్కడో. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు, ఎందుకంటే బాధితుల్లో తీవ్ర ఆవేశం ఉంటుంది, తీవ్ర ఆవేదన ఉంటుంది, సర్వం కోల్పోయారు. ప్రభుత్వం ఇవాళ అండగా ఉంటుంది, ముఖ్యమంత్రి బాసటగా నిలుస్తున్నాడు, ఆయనే స్వయంగా వస్తున్నాడు. రేపొద్దున మునిగిపోయిన వాహనాలు, 2 వీలర్స్ కానీ ఆటోలు కానీ వాటన్నిటికి కూడా ఇన్సూరెన్స్ ఇప్పిస్తానంటున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీలతో నేను అవసరమైతే ఒక ప్రత్యేక సమావేశం పెడతానంటున్నాడు. ఇలా ఆయన అన్నీ చూసుకుంటూ వస్తుంటే ఇవాళ నువ్వు అన్ఫిట్ అంటావా? పవన్ కళ్యాణ్ 6 కోట్లు విరాళం ప్రకటించాడు. ఎస్ సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు తెలంగాణ ₹1 కోటి, ఇటు ఆంధ్రప్రదేశ్ ₹1 కాకుండా 4 కోట్లు పంచాయతీలకు ప్రకటించాడు. 400 పంచాయతీలకి ఒక్కో పంచాయతీకి ₹1,00,000 ఆయన సొంత సొమ్ము, ఆయన కష్టార్జితం. ఏది సినిమాల్లో నటించి తెచ్చుకున్న సొమ్ము, ఏం కబ్జాలు చేసింది కాదు, ఏమి మైనింగ్లు చేసింది కాదన్నమాట. భువనేశ్వరి మేడం 2 కోట్లు ప్రకటించింది. ఇక్కడ ₹1 అక్కడ ₹1. అరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసెట్స్ ఎంత చూపించాడు మొన్న అఫిడవిట్లో? 160 కోట్లు ఏమో చూపించాడు, 160 ఆయన ఆస్తి. నువ్వెంత చూపించావు? 530 కోట్లు చూపించావే. అసలు 530 కోట్లు వడ్డీదే, అదంతా కూడా ఏంటి పేపర్ మీద కనపడేది. 53,000 కోట్లు, దాని పక్కన ఇంకో 2 సున్నాలు పెట్టుకో. ఏది 43,000 కోట్లు ఆయన సొమ్ము, ఆయన సంపద, ఆయన అఫిడవిట్. ఏది ఈ 5 లక్షల కోట్ల అవినీతి కాకుండా ఈ 5 ఏళ్లలో కాకుండా అదే సార్, నీకు ₹1 చేతికి ఇవ్వడానికి నీకు చేతులు రాలేదు, కానీ దుమ్మెత్తిపోస్తున్నావు. ఇప్పుడు ఇవాళ కూడా ఏదో వరద బాధితులకు నువ్వేమన్నా ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడానికి రాకుండా, అరే ముఖ్యమంత్రిని దూషించటం, ప్రభుత్వాన్ని దూషించటం, ఆయన అసలు అన్ఫిట్, ఆయన ముఖ్యమంత్రి పదవికి. ఎవరు అన్ఫిట్? నువ్వు అన్ఫిట్. ప్రజలు నిర్ణయించారు నువ్వు అన్ఫిట్ అని.